ఆ నియోజకవర్గాన్ని 30 ఏళ్ల శాపం తెలుగుదేశం పార్టీని వదలడం లేదా? శత్రువుల దాడి కంటే సొంత తమ్ముళ్ల వెన్నుపోట్లే పసుపు జెండాను పాతాళానికి తొక్కుతున్నాయా అంటే అవునని అంటున్నాయి గ్రౌండ్ రిపోర్ట్స్. సీఎం చంద్రబాబు ఒక పక్క కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అంటుంటే అక్కడ మాత్రం వలస నేతల పెత్తనం, నడి రోడ్డుపై నమ్ముకున్న క్యాడర్పై దాడులు, ప్రైవేటు పీఏల పేరిట దందా నడుస్తోందా? చివరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీరుపై విసిగిపోయి అధిష్టానమే రంగంలోకి దిగిందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, అక్కడ టీడీపీలో రేగుతున్న పొలిటికల్ భూకంపంపై ఒలుక్కేద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేరాఫ్గా నిలుస్తోంది. ఈ సెగ్మెంట్ గ్రూపు పాలిటిక్స్, నేతల మధ్య ఆధిపత్య పోరుతో నిత్యం వార్తల్లో ఉంటుంది. అలాగే వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వెంట్రుక వాసి మెజారిటీతో సీటు కోల్పోయిన నాటి నుండి నేటి వరకు తమ్ముళ్లలో మార్పు రాలేదట. గత 30 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ ఘోరంగా విఫలమవ్వడానికి ప్రత్యర్థుల వ్యూహాలు కాదు, సొంత పార్టీ నేతల కుట్రలే కారణమట. గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సొంత వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు, నాయకులే సపోర్ట్ చేయలేదంటూ అధిష్టానం ముందు బాంబు పేల్చడంతో ఆలూరు టీడీపీలో వర్గపోరు నడ్డి రోడ్డుపైకి వచ్చిందట. అలాగే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అధిష్టానానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ముఠా కక్షల నేపథ్యంలో ఓటమి పాలైన ఏడాదికే అధిష్టానం ఇన్ఛార్జిని మార్చింది. ఒక వర్గం దీనిపై సంబరాలు చేసుకుంది. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే సదరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పార్టీని బలోపేతం చేయడం పక్కనబెట్టి కేవలం తన సొంత వర్గానికి మాత్రమే పదవులు కట్టబెట్టారట. దశాబ్దాలుగా జెండా మోసి రక్తం చిందించిన నిజమైన కార్యకర్తలకు మొండి చేయి చూపారట. దీంతో క్యాడర్ తీవ్ర నిరాశతో పార్టీకి అంటి ముట్టనట్టుగా సైలెంట్ అయ్యారట. ఇక ఇన్ఛార్జి ఒంటెత్తి పోకడలపై అధిష్టానానికి ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్లడంతో హైకమాండ్ ప్రత్యేక సర్వే కూడా చేయించింది. కార్యకర్తలను కలుపుకోకపోతే ఉపేక్షించమంటూ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా ఇన్ఛార్జి బేఖతారు చేశారట. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కనబెట్టి వలస నేతలకు గ్రామాల్లో పెత్తనమిచ్చారట. వీటన్నిటికి మించి ఒక ప్రైవేట్ పీఏని రంగంలోకి దించి నియోజకవర్గంలో ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసి వసూళ్ల దందా సాగిస్తున్నారనే నమ్మశక్యం కాని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ఛార్జ్ నమ్మిన సొంత వర్గమే ఇప్పుడు ఆయన చెడ్డ పేరుకు కారణమవుతోందట. ఇకపోతే ఆలూరు టీడీపీలో క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పిందంటూ చెప్పడానికి ఇటీవల జరిగిన ఘటనే సజీవ సాక్ష్యం. జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనకు వస్తే ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి వర్గీయులు నడ్డి రోడ్డుపైన సొంత పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. పచ్చ చొక్కాలే పరస్పరం తన్నుకోవడం చూసి ప్రజలు ముక్కుల వేనేసుకున్నారు. మన పార్టీ వాళ్ళే ఇలా నడి రోడ్డుపై తన్నుకుంటే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అంటూ అధిష్టానం ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిని పిలిచి క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. అయినా సదరు ఇన్ఛార్జ్ అనుచరుల తీరు మారకపోవడం గమనార్హం. మరోవైపు ఇన్ఛార్జ్ వర్గానికి చెందిన ఒక తాలూకా సీనియర్ నేత ఏకంగా జిల్లా అధ్యక్షురాలని ఎంపీనే ఎదిరించి మాట్లాడడం పొలిటికల్ సర్కిల్స్కు సంచలనం రేపింది. ఇంతటితో ఆగకుండా తాలూకాలో ప్రభుత్వ భూముల కబ్జాలు, ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులు, యథేచ్ఛగా బెల్ట్ షాపుల నిర్వహణ, పేకాట క్లబ్బుల వంటి అసాంఘిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ మాఫియల్ స్టైల్ రాజకీయంపై నివేదికలు తెప్పించుకున్న టీడీపీ హైకమాండ్ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిని పిలిపించి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తూ సీరియస్ అల్టిమేటం జారీ చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే టీడీపీ అంతర్గత కుమ్ములాటలతో కుండ్రెలుతుంటే దాన్ని క్యాచ్ చేసుకునేందుకు ప్రత్యర్థి పార్టీలు రెడీ అయ్యాయి. ఆలూరులో టీడీపీ పట్టుకోల్పోతున్న తరుణాన్ని అదునుగా భావించినటువంటి వైసీపీ, బీజేపీలు క్షేత్రస్థాయిలో కసితో పనిచేస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ రెండు పార్టీలే మెజారిటీ స్థానాలు గెలుచుకుంటాయని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీ ఎన్నికల్లో ఇక ఎంతవరకు నిలబడుతోందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నియోజకవర్గంలో ఇన్ఛార్జిని పక్కనబెట్టి వ్యవహారాలు చక్కడబెట్టడానికి అధిష్టానం 3-మెన్ కమిటీని పంపుతోందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ను సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరించినా ఆమె తీరు మారలేదని అంటున్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నుముక. వారిని ఎవరైనా దూరం పెడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు. వారు మంత్రులైనా, ఎమ్మెల్యేనైనా, ఇన్ఛార్జ్లైనా సస్పెండ్ చేయడానికి వెనకాడను అని పార్టీ అధినేత చెబుతున్నారు. మరి ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తన తీరు మార్చుకుంటారా, లేక అధిష్టానం 3-మెన్ కమిటీని రంగంలోకి దించి ఇన్ఛార్జిని మారుస్తుందా? ఇప్పటికైనా ఆలూరులో పసుపు జెండా మనుగడ సాగించాలంటే నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.